భారీ వర్షాల కారణంగా గోదావరి ఎక్కువ ప్రవహిస్తున్న మామూలుగా ఇప్పుడు కూడా ఈ ఎర్రదండి గ్రామంలో చాలా వరకు డ్యామేజ్ జరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలని అప్రమత్తం చేయడానికి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నారు. సో ప్రజలందరినీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంకా వర్షాలు పడే సూచనలు ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లో ఉన్నాము. కానీ ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ కొన్ని వ్యవసాయం కొంచెం దెబ్బతినడం జరిగింది. ఆ సంబంధిత రైతులకు ప్రభుత్వం నుంచి వెనువెంటనే వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఫకీర్కొండాపూర్, వర్షకొండ గ్రామాలు ఇబ్రహీంపట్నం మండలంలో అక్కడ ప్రతిసారి వర్షం పడినప్పుడు ఆ గ్రామాలు ఎటువైపు కూడా ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి. అంతకుముందు ఆల్రెడీ రెండింటికి కూడా బ్రిడ్జ్లు శాంక్షన్ అయినాయి. సో వెంటనే ప్రభుత్వాన్ని మళ్ళొకసారి విన్నవించుకుంటా ఉన్నాను. వెంటనే ఆ సంబంధిత బిల్లులు ఇస్తే ఆ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఇవాళ ప్రస్తుతానికి మళ్ళీ ఫకీర్కొండాపూర్ గ్రామానికి ప్రజలు పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి సగంలో ఆగిపోయిన బ్రిడ్జ్ని వెంటనే ఫినిష్ చేయాలని చెప్పి మల్లుసారి ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా వర్షకొండ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయినది, వర్షకొండ గ్రామానికి పోవాల్సిన బ్రిడ్జ్ కూడా అది కూడా వెంటనే చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మళ్ళీ ఒకసారి ఎవరైతే వరద డ్యామేజ్ జరిగిందో, క్రాప్ డ్యామేజ్ జరిగిందో ఈ వరద వల్ల వాళ్ళందరికీ కూడా వెంటనే కంపెన్సేషన్ ఇచ్చేలాగా ప్రభుత్వం తొందరగా రియాక్ట్ అవ్వాలి, సంబంధిత అధికారులను ఆదేశించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళొకసారి అధికారులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇదే విధంగా మీరు కొద్దిగా ప్రజల్ని అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన ఎలాంటి అవసరాలున్నా వెంటనే చేసి, అదేవిధంగా దయచేసి ఎక్కడైతే కరెంటు ప్రాబ్లం వస్తూ ఉందో, కరెంట్ తీగల వల్ల ప్రాబ్లం వస్తూ ఉందో, వినాయక చవితి సందర్భంగా చాలామంది కరెంట్ తీగల ప్రాబ్లం వస్తుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతూ మళ్ళొకసారి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వచ్చే 2 రోజులు కూడా ఇంకా వర్ష సూచన ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం. ఇప్పుడైతే ఈసారి వాళ్ళకి ప్రచారం వస్తుంది, అంతకుముందు ఎక్కువ వచ్చినప్పుడు వస్తుంది, అది ఫ్రెండ్స్కి వచ్చినప్పుడు అడుగుతుంటాం. బాబు ఆకలి పెట్టి బాబు తెలుసు అదే ప్రతి సంవత్సరము గోదావరి వచ్చినప్పుడల్లా, ప్రతిసారి వచ్చినప్పుడల్లా మన గవర్నమెంట్ ఉందా గోదావరి ఎక్కువ వస్తుంది, అప్పుడు నువ్వు వెంటకి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని ప్రతిసారి బయట తీసుకుపోతున్నాం. అక్కడ ఎస్సీ కాలనీ లాస్ట్ వాటర్ ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా ఇంటి దగ్గరికి వస్తాయి. ఏమైతే అంటే చూడండి, ఇప్పుడు ఈ నేచురల్ క్లైమేట్ ఎప్పుడైనా మనం మీకు చెప్తున్నామంటే మీ భద్రతా కోసమే చెప్తున్నాం. ఏం కావద్దు మన ఉద్దేశం మీకు ప్రశాంతి లేదు. మన ఉద్దేశం అంటే మీరు బస్సు వాళ్ళ సరిగా ఉండాలి, మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఇన్సూరెన్స్నే ఉండాలి. ఓకే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.